మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు షార్ట్లో చాలా అద్భుతమైన విషయం ఇది, అందరం విని తెలుసుకుందాం. భరత వాక్యం. మీరు ఏ మతానికి చెందినవారైనా, మీరు పురుషుడైనా, స్త్రీ అయినా, పేదవాడైనా, ధనవంతుడైనా, మీ సొంత దేశంలో ఉన్న, విదేశాల్లో ఉన్న, సంక్షిప్తంగా మీరు మానవుడైతే మహాభారతంలోని ఈ క్రింది విలువైన 9 ముత్యాలు చదివి అర్థం చేసుకోండి. 1. మీ పిల్లలు అసమంజసమైన డిమాండ్లు మరియు కోరికలను మీరు సకాలంలో నియంత్రించకపోతే మీరు జీవితంలో నిస్సాయులవుతారు. కౌరవులు. మీరు ఎంత బలవంతులైనా అన్యాయాన్ని సమర్థిస్తే మీ బలం, ఆయుధాలు, నైపుణ్యాలు మరియు ఆశీర్వాదాలని నిరుపయోగంగా మారుతాయి. కర్ణుడు. 3. మీ పిల్లలను వారి జ్ఞానాన్ని దుర్వినియోగం చేసి పూర్తి విధ్వంసం కలిగించేంత ప్రతిష్టాత్మకంగా మార్చకండి. అశ్వత్థామ. 4. ఆదర్శవంతులకు లొంగిపోతామని ఎప్పుడూ వాగ్దానం చేయవద్దు. భీష్మ పితామహుడు. 5. సంపద, అధికారం మరియు తప్పుడు వ్యక్తుల మద్దతును దుర్వినియోగం చేయడం చివరికి పూర్తి విధ్వంసానికి దారితీస్తుంది. దుర్యోధనుడు. 6. ఎప్పుడూ అప్పగించవద్దు అంధుడైన వ్యక్తికి అధికార పగ్గాలు, అంటే స్వార్థం, సంపద, గర్వం, జ్ఞానం, అనుబంధం లేదా కామంతో అంధుడైన వ్యక్తికి, ఎందుకంటే అది నాశనానికి దారితీస్తుంది. ధృతరాష్ట్రుడు. 7. జ్ఞానం. జ్ఞానంతో కూడి ఉంటే మీరు ఖచ్చితంగా గెలుస్తారు. అర్జునుడు. 8. మోసం అన్ని విషయాల్లో విజయాన్ని తీసుకురాదు. శకుని. 9. మీరు నైతిక ధర్మం మరియు విధిని విజయవంతంగా నిలబెట్టుకుంటే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మీకు హాని కలిగించదు. యుధిష్ఠిర. చివరగా, మీరు నన్ను విశ్వసిస్తే సత్యం మరియు పూర్తి శరణాగతి కానీ నేనే నిలబడి రక్షిస్తాను. శ్రీకృష్ణుడు. ఈ వ్యాసం అందరికీ ప్రయోజనకరంగా ఉంది కాబట్టి దయచేసి అందరికీ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.